గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి చర్చ కొనసాగుతుంది. ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటే దాంట్లో కూడా మొత్తం 6 ఎజెండాల అంశాల కింద చర్చ జరిగితే ఒకటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. సో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఎక్కువ ఎత్తున ప్రచారం చేయాలి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అపోజిషన్ పార్టీ ఏదో ఒక రూపంలో ప్రచారంలో ఉంటుంది. కాంగ్రెస్ కూడా యాక్టివ్ కావాలి అనేటువంటిది ఆల్రెడీ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్కి ఆల్రెడీ బాధ్యతలు అప్పచెప్పారు. వరుసగా కొద్దిమంది మంత్రులు మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. అసలు టికెట్ ఎవరికి అనేటువంటిది ఒక సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. చాలామంది పోటీలో ఉన్నారు అంటూ పీసీసీ చీఫ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి రహమత్ నగర్ కార్పొరేటర్ స్థానికుడు సిఎన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. ఆల్రెడీ పలుసార్లు సీఎంని కలిశారు. పోటీలో ఉన్నానంటూ ప్రకటించుకున్నారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉన్నారు. ప్లస్ ఏంటంటే సిఎన్ రెడ్డికి స్థానికులకే టికెట్ కేటాయిస్తాము అనేటువంటిది మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు గతంలో. అంశంపైన మాట్లాడదాం. సిఎన్ రెడ్డి గారు, ఏంది చాలా పెద్ద ఎత్తున పోటీ ఉందని పిసిసి చీఫ్ చెప్తా ఉన్నారు. మీరు రేస్లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏంది? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, బ్రహ్మాండంగా నెలకొల్పడం అంటే ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు కాని పనులన్నీ కూడా గత 1.5 ఇయర్లో చేపట్టడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుస్తుందనే పొజిషన్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇతర అభ్యర్థులు ఏ అభ్యర్థికి ఇచ్చినా ఓడిపోతారనే పరిస్థితిలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సహజంగానే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. డెఫినెట్గా ఇక్కడ ఏ అభ్యర్థికి ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే పొజిషన్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి కాంపిటీషన్ ఉంది అనేది సహజం అది. సో డెఫినెట్గా ఈ గత 1.5 ఇయర్లో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, గత 10 సంవత్సరాల జరగని అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు జరుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఓకే, పోటీ ఎక్కువ ఉంది అనేటువంటి సమయంలో మీరు లోకల్ కార్పొరేటరు, మంత్రులు వస్తున్నారు, మంత్రులతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ లబ్ధిదారులను కలుస్తూ ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో కొంచెం యాక్టివిటీ పెరిగింది. రహమత్ నగర్తో పాటు వెంగళరావు నగర్, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఎట్లా అనిపిస్తూ ఉంది గ్రౌండ్లోకి పోతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే, మంత్రులు వస్తూ ఉంటే? డెఫినెట్గా అంటే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో ఈవెన్ రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తున్నారని ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా సన్నబియ్య కార్యక్రమం, గతంలో దొడ్డు బియ్యం ఏదైతే రేషన్ షాపులు ఉన్నాయో మళ్ళీ రేషన్ షాప్ నుండి అమ్మే పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే జూబ్లీహిల్స్ పేరుకే జూబ్లీహిల్స్ అయినప్పటికీ చాలామంది పేదవాళ్ళు జూబ్లీహిల్స్లో ఉంటారు. కాబట్టి ఈ సన్నబియ్య కార్యక్రమం అనేది ప్రతి పేదవాడు ఉపయోగించబడుతుంది. కాబట్టి సన్నబియ్యం కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, గత 10 సంవత్సరాల కాలం నుండి ఈవెన్ రేషన్ కార్డులు ఈరోజు ప్రతి గడపకి ఒక రేషన్ కార్డు అనేది, ప్రతి ఫ్యామిలీకి రేషన్ కార్డు వస్తుంది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. ఈ పేద ప్రజలు ఉండే నియోజకవర్గం జూబ్లీహిల్స్ కాబట్టి పేద ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ఏ అభ్యర్థి అయినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంతమందికి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది అనేటువంటి చర్చ కొనసాగింది. చాలామంది పోటీలో ఉన్న నవీన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, అజారుద్దీన్ గతంలో పోటీ చేశారు. అజారుద్దీన్కే టికెట్ ఇస్తారేమో అనేటువంటి చర్చ జరిగింది. అజారుద్దీన్ ఇప్పుడు ఎమ్మెల్సీగా నామినేట్ అయినటువంటి పరిస్థితి, ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు మిగిలింది ఇద్దరు, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి. సో ఇద్దరిలోనే పోటీ ఉందనేటువంటి చర్చ నేపథ్యంలో ఇంకా ఇద్దరు యాడ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఆసక్తి ఉంది. నిజంగా మీరు అన్నట్టు ఎవరికి ఇచ్చినా గెలిచేటువంటి సీటు కాబట్టి దానం నాగేందర్ ఖైరతాబాద్కు రాజీనామా చేస్తా, జూబ్లీహిల్స్ ఇవ్వండి, ఖైరతాబాద్ కూడా గెలిపించుకుంటా, ఈ ఆప్షన్ ఒకటి చెప్పడము. తర్వాత బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తుంది. ఇట్లా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. నిజంగా మీరు అన్నట్టు గెలిచే సీటు కాబట్టి ఆసక్తి ఎక్కువ చూపిస్తారు అందరూ. తప్పకుండా, ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు గతంలోనే మినిస్టర్స్ కూడా చెప్పారు. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఓపెన్గా చెప్పడం జరిగింది, మీడియా సందర్భంలో చెప్పడం జరిగింది, ఎవరైతే స్థానికంగా ఉండే నాయకులకు ఈ టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ మీరు అన్నట్టు ఇంకా పేర్లు యాడ్ అవుతున్నాయి అన్నారు. అది అధిష్టాన నిర్ణయం. డెఫినెట్గా టీపీసీసీ కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ఎవరు అభ్యర్థి అయినప్పటికీ కూడా డెఫినెట్గా సర్వేలు నిర్వహించిన తర్వాత 4-5 సర్వేలలో ఎవరికైతే మెజారిటీ ఎక్కువ ఉంటుందో ఆ సర్వేల ప్రకారం వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సర్వేలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలు నిర్వహించిన తర్వాత సర్వేల ఆధారంగా అదైతే దాంతోపాటు
లోకల్గా ఉంటూ ప్రజలకు అన్నిత్యం అందుబాటులో ఉంటున్న నాయకుడు ఎవరు? ఈ నాయకుడు వల్ల పార్టీకి, అదేవిధంగా ప్రజలకు ఏ నాయకుడిని నియమిస్తే పార్టీకి, అదేవిధంగా ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత అలాంటి నాయకుడిని టికెట్ ఇచ్చే ఆస్కారం ఉందని నేను భావిస్తున్నా. సో డెఫినెట్‌గా ఫైనల్‌గా ఎవరైతే అభ్యర్థి గెలిచే అభ్యర్థికి టికెట్ ప్రకటిస్తారనే హోప్‌లో మేమున్నాం. ఏమంటుంది పార్టీ పెద్దలను కలిసినప్పుడు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసినప్పుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు, ఆయన సన్నిహితులను కలిసినప్పుడు ఏమొస్తుంది చర్చ మీ మధ్య? మీరు అడుగుతున్నప్పుడు మీరు కూడా రేస్‌లో ఉన్నారు, పేరు వినిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళ దృష్టికి పోయింది ఆల్రెడీ. సో ఏమనిపిస్తుంది? ఏం మాట్లాడుతా ఉన్నారు? డెఫినెట్‌గా అవకాశం ఉంటదని అనిపిస్తుంది. హ్మ్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు కావచ్చు, ఎవరిని కలిసినా అవకాశం ఉంటది అనే హోప్ తోటే ఉన్నాం. వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఏ పార్టీ హైకమాండ్ అయినా, ఏ పార్టీ అధ్యక్షుల వారైనా కూడా డెఫినెట్‌గా ప్రజలతో ఉండండి. ప్రజలతో అంటే ప్రజలతో ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తుండండి, ప్రజలతో అనుసంధానంగా ఉన్నట్లయితే, ప్రజలతో అంటే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్ళినట్లయితే, పార్టీకి, ప్రజలకు మధ్య ఒక అనుసంధాన కార్యకర్తలాగా, లీడర్‌లాగా పనిచేసినప్పుడే అలాంటి వ్యక్తులకే టికెట్ ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు ఎప్పుడైనా అదే చెప్తుంటారు. సో రేపు బీఫామ్ ఇచ్చే వరకు కూడా నీకే ఇస్తామని ఏ పార్టీ, ఏ అధినాయకత్వం చెప్పదు. ప్రజలతో ఉండండి, పనులు చేయించండి. ఎవరు మెరుగ్గా కనిపిస్తే వాళ్ళకి ఇస్తామనేది వాళ్ళ భావన ఉంటది. రేవంత్ రెడ్డి తోటి సీఎన్ రెడ్డి తొందరగా సన్నిహితుడుగా కావడానికి రీజన్స్ ఏంటి? ఆయన ఖర్గేకు పరిచయం చేస్తున్న సందర్భంలో ఈజ్ సీఎన్ రెడ్డి ఫ్రమ్ జూబ్లీ హిల్స్ అనేటువంటి అనౌన్స్‌మెంట్ వెనకాల మతలబేంటి? అంటే టికెట్ హామీ అది, పని చేయమనా, భరోసానా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రత్యేకంగా సన్నిహిత్యం పెరగడానికి రీజన్ ఏముండదు. ఎప్పుడైతే ఏ ఒక్క నాయకుడైతే ప్రజలతో ఎక్కువ మమేకమై ఉంటాడో, ఒక లీడర్‌గా ఎదుగుతాడో, అలాంటి వాళ్ళను డెఫినెట్‌గా ఇష్టపడతారు. నాలాంటి నాయకులను చాలామంది రేవంత్ రెడ్డి గారు ఇష్టపడుతూ ఉంటారు. అందులో నేనొక్కడిని. ఎందుకంటే నేను అనునిత్యం ప్రజలతో ఉంటా కాబట్టి, ఎప్పుడు కూడా ప్రజల సమస్యలపైన పోరాడతా కాబట్టి, సహజంగానే నన్ను కూడా ఇష్టపడతారు. సో డెఫినెట్‌గా ఈ ఎలక్షన్‌లో కూడా నన్ను ఒక కార్యకర్తలాగా ఒక పని తీసుకునే ఉద్దేశంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉంటారు కాబట్టి, ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు జాయిన్ అయినటువంటి మొట్టమొదటి కార్పొరేటర్ నేను కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అది కూడా కొంచెం సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీని వీడడం అంటేనే పెద్ద ఛాలెంజ్. అలాంటిది అధికారం లేని సమయంలో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం కాబట్టి డెఫినెట్‌గా ఆ విజ్ఞత అందరికీ ఉంటది ఇక్కడ. అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈసారి చాలా కాస్ట్‌లీ ఉంటది. హుజురాబాద్, మునుగోడు, దుబ్బాక కంటే కాస్ట్‌లీ ఉంటదనేటువంటి చర్చ నడుస్తా ఉంది. ఇద్దరు పార్టీలకు కూడా ఇదొక ప్రెస్టేజ్ ఇష్యూ. బీఆర్ఎస్ గానీ, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి గానీ. మరంత బలంగా ఉన్నాడా ఆర్థికంగా సీఎన్ రెడ్డి? ఇప్పుడు ఎలక్షన్స్ కాస్ట్‌లీ ఉండడం అంటే కాస్ట్‌లీ ఉంటాయనడం కంటే ఎలక్షన్స్ బాధ్యతాయుతంగా ఉంటాయంటే బాగుంటది. ఎందుకంటే అది బీఆర్ఎస్ పాలనలో బై ఎలక్షన్స్ అంటే, ఉప ఎలక్షన్‌లంటే వాళ్ళకొక పండుగ. ఆ పండుగ ఎవరికి? పార్టీ నాయకత్వానికి, పార్టీ కార్యకర్తలకి, పార్టీలో ఉన్న నాయకులకి. ఆ పండుగ వాతావరణంలో వాళ్ళు అంటే బాగుపడేది ప్రజలు గాదు, ఆ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు. ఆ పండుగ వాతావరణంలో చేసేది గతంలో ఉండే కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో ఈ ఎలక్షన్స్ అంటే, బై ఎలక్షన్స్ అంటే ఒక పండగ కాదు, ఒక బాధ్యతలాగా వెళ్తాం. పేద ప్రజలకు ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలున్నాయి, ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు, ఎక్కడెక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ఎక్కడెక్కడ పనులు చేయాలి అంటే సెవరేజ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ చేపట్టాలి, ఈ విధానం పైన మేము ముందుకెళ్తాం. అదేవిధంగా మీరు చూస్తున్నారు, గతంలో బై ఎలక్షన్స్ అంటే ఒక చైర్మన్‌లు, మినిస్టర్స్ నియమిస్తే అదొక పండుగ వాతావరణంలో జరిగేది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 18 మంది ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్‌లు కావచ్చు, అదేవిధంగా ముగ్గురు మినిస్టర్లు కావచ్చు, నియమించబడ్డప్పటికి కూడా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై వెళ్ళి, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, అక్కడ జరగని పనులేముంది, ఆ పనుల గురించే వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప, ఏదో బై ఎలక్షన్స్ అంటే పండుగలాగా ఏదో హడావుడి చేయడం, ఇది చేయడం ఎక్కడ కూడా లేదు. 18 మంది చైర్మన్‌లు, ముగ్గురు మినిస్టర్లు ఉన్నా కూడా ఒక బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, ఇంకెక్కడ పనులు జరగాలి, అభివృద్ధి మీదనే దృష్టి పెట్టాం తప్ప, ఇది పండుగలాగా చేయట్లేదు, ఒక బాధ్యతలాగా చేస్తున్నాం మేము. రైట్. క్షేత్రస్థాయిలో ఆల్రెడీ ప్రచారం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి, పీసీసీ పార్టీకి అన్నీ తెలుసు. చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఆల్రెడీ స్థానిక కార్పొరేటర్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటున్నాను. ఖచ్చితంగా అది గెలిచేటువంటి సీటు, అందుకే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. నేను స్థానికుని, గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు స్థానికులకే టికెట్ అనేటువంటిది. సో ఖచ్చితంగా డబ్బులు మిగతా అంశాల కంటే స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి నాయకుడికి ఎక్కువ అవకాశాలు ఉంటాయనేటువంటిది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు ప్రజలు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా టికెట్ ఇస్తే
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి సీటు. సో అందులో పోటీలో ఉన్నాను, ఎలాంటి డౌట్ లేదు. మొదటి నుంచి పనిచేస్తున్నాను క్షేత్రస్థాయిలో కాబట్టి ముఖ్యమంత్రికి నేనంటే ఇష్టం అనేటువంటి స్టేట్మెంట్ సీఎం రెడ్డి చేస్తా ఉన్నారు కార్పొరేటర్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.